శ్రీకృష్ణుడి యొక్క అభివృద్ధి కోసం ఉగ్రసేనుడు కూడా అనేక దానాలు చేయించాడు. శ్రీకృష్ణుడు ఊరిలోకి ప్రవేశించాక నేల మీద నడవకుండా ఉండేందుకోసం దారంతా రంగురంగుల వస్త్రాలు పరిపించి వాటిని పూలతో అలంకరింపజేశాడు. శ్రీకృష్ణుడు మధురానగరం దగ్గరకు వస్తున్నాడని తెలిసింది. వెంటనే ఉగ్రసేనుడు వసుదేవుడి ఇంటికి వచ్చి వసుదేవుణ్ణి బలరాముణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి రథం దగ్గరకు బయలుదేరారు. ఆయన వెంట పూర్ణ కుంభాలను శిరస్సును ధరించినటువంటి సువాసిని స్త్రీలు, వందీ మాగదులు, ఆశీస్సులు ఇచ్చేటువంటి వృద్ధాంగనులు మొదలైన వారంతా నడిచారు. శ్రీకృష్ణుడు మధురాపుర ద్వారానికి చేరగానే సంతోషంగా తన పాంచజన్య శంఖాన్ని పూరించి దిక్కులు మారుమ్రోగేటట్లు చేశాడు. ఆ శంఖధ్వని వినేసరికి స్వాగతం చెప్పడం కోసం వచ్చిన సైనికులకు, పౌరులకు, కళాకారులకు అందరికీ ఉత్సాహం పొంగి పొరలింది. ఇంతలో అర్ఘ్యపాత్ర చేత్తో పట్టుకొని ఎదురుగా నడిచి వస్తున్న ఉగ్రసేన మహారాజును శ్రీకృష్ణుడు గమనించి వెంటనే తన రథం ఆపి తాను కూడా పాదచారిగా ఆయన వైపే నడిచాడు. ఇంతలో ఉగ్రసేన మహారాజు బలరాముడి చెవి దగ్గర తలపెట్టి శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, రాజసమూహం మధ్యలో ఈతడు తన సర్వదేవేశ్వరత్వాన్ని ప్రకటించి ఉన్నాడు కదా, అట్టి శ్రీకృష్ణుడు బహిరంగంగా స్తుతి చేయదలుచుకుంటున్నాను అన్నాడు. దానికి బలరాముడు, మహారాజా, మీరు పెద్దవారు, మీరు అలా చేయడం బాగుండదు. శ్రీకృష్ణుడు మీ మీద ప్రీతిగానే ఉన్నాడు కదా, ఎందుకు మీరు తపన పడతారు? మీరు మళ్ళీ స్తోత్రవాద్యాలు చెప్పడం దేనికి? స్వాగతం చెప్పడం కోసం మీరు స్వయంగా ఇక్కడి వరకు రావడమే గొప్ప స్తోత్రంతో సమానం కదా అన్నాడు. వీరిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీకృష్ణుడు వారిద్దరి దగ్గరకు వచ్చి తగు రీతిగా నమస్కరించి ఇలా అన్నాడు, మహారాజా, ఈ మధురా నగరానికి మహారాజుగా మిమ్మల్ని నేను అభిషేకం చేసి ఉన్నాను. అలాంటి మీరు నా కోసం అర్ఘ్యపాత్ర పట్టుకొని రావటం బాగాలేదు. అర్ఘ్యమే కాదు, పాద్యం కూడా నేను మీకు ఇచ్చాను. మీ పాదాలు కడిగాను నేను. మీరు నాకు అర్ఘ్యపాద్యాలు తీసుకురావటం బాగాలేదు. చాలా పెద్దవారు మీరు. ఈ మధురా నగరాని రాజ్యానికి మీరే రాజు. ఈ స్థాయిని మీరు తగ్గించడానికి వీలు లేదు. అందుకే నేను మీకు తక్కిన రాజులకు ఇచ్చిన దానికన్నా అధికంగా కానుకలు సమర్పిస్తున్నాను. 1,00,000 బంగారు నాణాలు, అమూల్యమైన ఆభరణాలు, ఛత్రము, చామరము, వ్యజనము, కిరీటము మొదలైనవన్నీ సమర్పిస్తున్నాను. మహారాజా, ఇవన్నీ స్వీకరించు. మధురానగర రాజ్యాన్ని దేవేంద్రుడలాగా పరిపాలించండి. మీరే కాదు, మీ తర్వాత మీ పుత్ర పౌత్ర పరంపరంగా ఈ మధురానగర రాజ్యం మీదే. బలరాముడు ఆదిశేషుడి యొక్క అవతారంగా జన్మించాడు. దేవేంద్రుడు ఆయన కోసము దివ్యలైన వస్త్రాలను, ఆభరణాలను పంపించున్నాడు. అవి ఆయనకు సమర్పిస్తాను. ఇదిగాక మధురానగర వాసుల్లో ఒక్కొక్కరికి 10,000 సువర్ణ ముద్రలు కానుగ్గా ఇస్తున్నాను. మధురానగరంలోని సూత, వంది మాగదులకు ఒక్కొక్కరికి 1,00,000 సువర్ణ ముద్రలు కానుగ్గా ఇస్తున్నాను. సూతులు అంటే రథసారథులు, వంది మాగదులు అంటే రాజుల దగ్గర ఉండే స్తోత్రపాఠకులు. రాజ్యంలో అధికార పదవిలో ఉన్న ప్రముఖ యాదవులకు ఒక్కొక్కరికి 10,00,000 సువర్ణ ముద్రలు కానుగ్గా ఇస్తున్నాను. ఇక వృద్ధులకు, స్త్రీలకు, పేదలకు 1,00,000 సువర్ణ ముద్రలు ఇస్తున్నాను అని ఈ విధంగా శ్రీకృష్ణుడు మధురాపుర ద్వారం దగ్గరే ఉగ్రసేన మహారాజును మహాసన్మానం చేసి ఇతరులకు కూడా కానుకలు అందే ఏర్పాట్లు చేసి నగరంలోకి ప్రవేశించాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కానుకలు ఇచ్చి పురప్రవేశం చేసేసరికి ఆ స్వాగతోత్సవం సమారంభం ఆకాశాన్ని దాటిపోయింది. అంటే అంత పెద్దగా రకరకాల వాద్యాలు, శూరులు, సింహనాదాలు, ఏనుగులు, ఝీంకారాలు, గుర్రాలు, సకలింపులు,
ప్రజల జయ జయధ్వనులు అన్నీ ఆకాశాన్ని అంటాయి. ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడు రాజుగా వస్తున్నాడు కదా. స్తోత్ర పాఠకులైనటువంటి వందిమాగధులు శ్రీకృష్ణుడు విదర్భలో చూపించిన అద్భుత మహిమలను, విష్ణుమూర్తి యొక్క పూర్వ అవతార విశేషాలను ఆసువుగా అంటే అప్పటికప్పుడే పాటలు కట్టి పాడటం అన్నమాట. ఇంత ప్రజా సమారంభం జరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడిలో రవ్వంత కూడా అహంకారం ప్రవేశించలేదు. ఏమి తెలియకున్నట్టు చిన్న బాలకుడిలాగా కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు అన్నగారితోనూ ఉగ్రసేనుడితోనూ ఇతర ప్రముఖులతోనూ కలిసి ఊరిలోకి ప్రవేశించాక ఉగ్రసేనుడు శ్రీకృష్ణుడి కోసం కేటాయించిన మహాభవనం దగ్గరకు తీసుకుపోయి శ్రీకృష్ణుడు వద్దంటున్నా వినకుండా అతనికి పాద నమస్కారం చేసి, మీకోసమే దేవేంద్రుడు పంపించిన సింహాసనంలో మీరు కూర్చొని మీరే మమ్మల్ని అందరినీ శాసించండి, ఈ మాట అంటున్నందుకు నా మీద కోపించవద్దు అని విన్నవించాడు. ఉగ్రసేనుడి భార్య అయినటువంటి పద్మావతి దేవి కూడా శ్రీకృష్ణుడికి అనేక కానుకలు సమర్పించింది. వసుదేవుడు, దేవకీదేవి, రోహిణీదేవి ముగ్గురు కూడా ఆనందం ఎక్కువైపోయి ఏమి చేయాలో తెలియక మొద్దుబారిపోయి బొమ్మల్లాగా నిలబడిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజును దగ్గరికి పిలిచి వినయంగాను మధురంగాను ఇలా అన్నాడు. మహారాజా, నేను మీ పుత్రుణ్ణి రాజ్యం మీద కోరికతో సంహరించలేదు. మీ పుత్రుణ్ణి నేను అట్లా సంహరించాలనుకున్నావు, అట్లా చేయలేదు. అతడి కాలం తీరిపోయింది, అతడు వెళ్ళిపోయాడు. మీరు కానుకలు ఇవ్వవలసింది నాకు కాదు, రకరకాల యజ్ఞాలు చేయండి. ఆ యజ్ఞాలలో ఋత్విక్కులకు, పండితులకు, పౌరులకు పుష్కలంగా దానాలు చేయండి. పుత్రులు గతించారనే బాధ మనస్సులో పెట్టుకోకండి. రాజుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. నేను ఇచ్చిన కానుకలు కూడా సంతోషంగా స్వీకరించండి. నేను ఇలాంటి రాజభవనాల్లో ఉండను. నేను నా తల్లిదండ్రులు అక్కడ భవనంలోనే నేను అక్కడే ఉంటాను అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా ఉగ్రసేన మహారాజును ఒప్పించి బలరాముడు చెప్పాడు పక్కలో, నేను చూసుకుంటాలే అన్న బలరాముడితో కలిసి తొందరగా నాతో వచ్చేసే తల్లిదండ్రుల భవనంలోకి ప్రవేశించి ఆయుధాలను పరిత్యజించి తల్లిదండ్రుల పాదాలకు తల ఆనించి నమస్కరించాడు. శ్రీకృష్ణ బలరాములు స్వగృహంలోకి ప్రవేశించాక బయటి వారందరినీ పంపించి వేసి విశ్రాంతిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారో లేదో ఉన్నట్టుండి సుడిగాలి పెచ్చు పెరిగిపోయి చెట్లే కాక భవనాలు కూడా కొద్దిగా ఊగసాగాయి. జనం తూలిపడ్డారు. కానీ శ్రీకృష్ణ బలరాములు కంగారు పడుకోకుండా మెల్లగా లేచి నిలబడి గరుక్మంతుడు వస్తున్నాడు అని గుర్తుపట్టారు. ఇంతలో గరుక్మంతుడు రానే వచ్చి శ్రీకృష్ణుడి ఎదుట వాలాడు. శ్రీకృష్ణుడు ఆదరపూర్వకంగా అతనికి స్వాగతం పలికాడు. గరుక్మంతుడు శ్రీకృష్ణుడికి ఏదో మనవి చేయాలని చూశాడు. కానీ శ్రీకృష్ణుడు అతన్ని ఆపుతూ, గరుడా, మనం ఉగ్రసేన మహారాజు గారి ఆలోచన మందిరానికి వెళదాం, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని బలరామ గరుక్మంతులతో కలిసి ఆలోచన మందిరానికి వెళ్ళాడు. అక్కడ చేరిన పెద్దలందరినీ చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. పురప్రముఖులారా, మహారాజా, జరాసంధుడి మరణం మా చేతిలో లేదని అశరీరవాణి ఇప్పటికే 2 సార్లు చెప్పింది. శత్రురాజుల సైన్యబలం చాలా పెద్దదిగా ఉంది. ఇప్పటి వరకు ఎలాగో గెంటుకొస్తున్నాం. ఇలా 100 సంవత్సరాల పాటు మనం పోరాడిన జరాసంధుడి సైన్యబలం తగ్గదు. అందుచేత మేము మా గరుక్మంతుడికి ఒక మాట చెబుతున్నాను. మా అన్నగారు నేను ఈ మధురాపురంలో ఉండడం మా ఇద్దరికీ శ్రేయస్కరం కాదు అనిపిస్తుంది అని అన్నాడు. ఎందుకంటే మాటిమాటికి మధురాపురానికి వచ్చి దండెత్తి వస్తున్నాడు, బాగలేదు. ఆ మాటలు విన్న గరుక్మంతుడు శ్రీకృష్ణుడికి మరొకసారి నమస్కరించి ఇలా మనవి చేశాడు. దేవదేవా, నేను కూడా అలాగే భావిస్తున్నాను.
అందుకే తమరు విదర్భ రాజ్యం నుంచి బయలుదేరుతున్నప్పుడు నేను తమతో రాకుండా మీ దగ్గర సెలవు తీసుకొని మీరు నివసించటానికి యోగ్యమైన ప్రదేశం ఏదా అని వెతకడం కోసమే వెళ్ళాను. నేను అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ సముద్రపు తీరాన ఉన్న కుశస్థలి నగర ప్రాంతానికి వెళ్ళాను. అది సముద్ర మధ్యలో ఒక ద్వీపం, కుశస్థలి స్థలం. అద్భుతమైనటువంటి జలదుర్గంగా ఉంది. చుట్టూ జలం, పెద్ద దుర్గం. ద్వీపంలో ఫలసస్య సంపద, జల సంపద చాలా సమృద్ధిగా ఉంది. పూర్వపు రాజులు కట్టించిన కోటగోడలు, బురుజులు, అగడతలు, రాజమార్గాలు, వాటి కూడళ్ళు, వాటి తోరణాలు మొదలైనవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. దాని దగ్గరలోనే రైవత పర్వతం ఉంది. దాని మీద నందనవనం లాంటి వనం ఉంది. అది తమ వన విహారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ ద్వీపాన్ని అంటే ఆ జలదుర్గాన్ని మీరు మీ నివాస నగరంగా చేసుకుంటే బాగుంటుందని నా మనవి. తమకు ఆ స్థానం నచ్చితే అక్కడ నూతనమైన నిర్మాణాలు, పురవిస్తరణ కార్యక్రమాలు అన్నీ చేయించుకోవచ్చు అని చెప్పి గరుత్మంతుడు శ్రీకృష్ణుడికి శిరస్సు వంచి నమస్కరించి తన ఆసనంలో కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మాటలకు ఏమి సమాధానం చెప్పకోకుండా అతనికి బట్టలు పెట్టి కానుకలిచ్చి వెళ్ళి రమ్మని అనుమతి ఇచ్చాడు. గరుత్మంతుడు వెళ్ళగానే ఉగ్రసేన మహారాజు ఇలా అన్నాడు, నువ్వు తోడుగా ఉంటే ఎంతమంది జరాసంధులు వచ్చి పడ్డా మేం భయపడం. నువ్వు వెళ్ళిపోతే ఇటు వచ్చేస్తాడు వాడు. నాయనా, నువ్వు ఎక్కడికో వెళ్ళదలుచుకుంటే దానికి నేను అడ్డం పెట్టను. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళయ్యా. ఇదే నా మనవి అన్నాడు ఉగ్రసేన మహారాజు తాతగారు. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వుతూ, మహారాజా, నేను ఏది చేసినా మీరు చెప్పినట్టే చేస్తాను అని ఆ సమావేశాన్ని ముగింపజేశాడు. ఆ తరువాత కొంతకాలానికి మరొక ఆలోచన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పురప్రముఖులందరినీ సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా ప్రసంగించాడు. యాదవ శ్రేష్ఠులారా, ఈ మధురానగరము ఈ రాజ్యానికి అలంకారం. మేము కూడా ఇక్కడే జన్మించాం. పక్కనే ఉన్న వ్రేపల్లెలో పెరిగాం. మనం చాలామంది శత్రువులను జయించాం. అది నిజమే, కానీ మనకు జరాసంధుడితో వైరం పట్టుకుంది. మనకు కొంత సైన్య సంపద ఉంది. కొంతమంది మిత్రుల రాజులు కూడా ఉన్నారు కదా. అది నిజమే, కానీ ఈ నగరం వైశాల్యంలో చాలా చిన్నది. శత్రువులు దీనిలోకి ప్రవేశించడం చాలా సులభం. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో మన సైన్య సంపద పెరిగింది. కానీ దానికి తగ్గట్టుగా నగర వైశాల్యం పెరగలేదు. అందుచేత ఇక్కడ జన సమర్థం పెరిగిపోయింది. అందుకే నేను వేరే పట్టణానికి మకాం మార్చాలని ఆలోచిస్తున్నాను. దీనివల్ల మీకు అసౌకర్యం ఉంటుందని నాకు బాగా తెలుసు. దానికి మీరు నన్ను క్షమించాలి. కానీ నేను చెప్పే మాటలన్నీ మన యదువంశం యొక్క అభివృద్ధి కోసమే అనే విషయాన్ని మీరంతా గ్రహించాలి అన్నాడు. శ్రీకృష్ణుడు ప్రసంగం విన్న పురప్రముఖులు ఇలా అన్నారు, శ్రీకృష్ణుడు ఈ సమయానికి తగిన మాటలే చెబుతున్నాడు. అతను చెప్పేవన్నీ ముమ్మాటికి నిజాలు. మనం జరాసంధుడి సైన్యాన్ని కొంత నశింపజేసినా ఇప్పటికీ అతని సైన్యం కూడా పెద్దదే. దీనికి తోడు అతడి మిత్రుడైన కాలయవనుడు మన రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నాడని వేగువారి వార్తలు అందుకున్నాం మనం. ఈ రెండు సైన్యాలు మన మీదకి ఒకేసారి విరుచుకుపడితే మనం తట్టుకోవడం కష్టమే. కనుక నిత్య జయశీలుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేయడం మనందరికీ క్షేమం. ఆ విధంగా సమావేశంలోని పెద్దలందరూ తన మాటను సమర్థించడంతో శ్రీకృష్ణుడు సంతోషించి, ఎప్పుడో కాదు, ఇవాళ నుంచే ఈరోజు మంచి రోజు, ఇదే మంచి ముహూర్తం. మహాత్ములంతా చెప్పిన రోజే ముహూర్తం మంచిదంటారు. ఇప్పుడే బయలుదేరుదామన్నాడు.
అందరూ సరే అన్నారు. అప్పటికప్పుడే యాదవ వీరులందరూ తమ తమ పరివారాలను, వాహనాలను, సైన్య శిబిరాలను సిద్ధం చేసుకొని ప్రయాణం కోసం దుందుబులు మ్రోగించారు. కొద్ది రోజుల్లోనే వారంతా పశ్చిమ సముద్ర తీరానికి చేరారు. శ్రీకృష్ణుడు వారందరినీ తగిన ప్రదేశంలో గుడారాలు వేయించి తాత్కాలిక బసకు ఏర్పాటు చేసి తాను వాస్తు పరిశీలన కోసం కుశస్థలి నగరానికి వెళ్ళాడు. అది రైవత పర్వతానికి దగ్గరలోనే ఉంది. అది ఒకప్పుడు ఏకలవ్యుడికి నివాస నగరంగా ఉండేదని, అక్కడ ద్రోణాచార్యుల వారు కూడా చాలా కాలం నివసించారని అక్కడి స్థానికులు చెప్పారు. శ్రీకృష్ణుడు ఆ ప్రాంతమంతా పరిశీలించి అక్కడ నగర పునర్నిర్మాణానికి కావలసినటువంటి ప్రణాళికలన్నీ మనస్సులో వేసుకొని అక్కడే నివాసం చేయటానికి నిశ్చయం చేసుకొని మన సంకల్పం ద్వారా ఈ పునర్నిర్మాణం జరగబోతుంది కనుక ఇక మీదట ఈ నగరానికి ద్వారవతి లేక ద్వారక అనే పేర్లు ఏర్పడతాయని ఆయన ప్రకటించాడు. కథనం ఈ దశకు వచ్చాక జనమేజయుడు ఒక ప్రశ్న వేశాడు. ఆయనకు చాలా అనుమానాలే. వైశంపాయన, ఓ మహర్షి, యుద్ధం ఇంకా ప్రారంభం కాకుండానే శ్రీకృష్ణుడు మధురాపురాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన పని ఏమి వచ్చింది? జరాసంధుడంతటి వాణ్ణి సైన్య సహాయం లేకుండా ఒంటరిగా ఎదుర్కొన్న శ్రీ బలరామకృష్ణులకు కాలయవనుడంటే అంత భయపడవలసిన పని ఏమి వచ్చింది? మధురానగరం ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి మహాపట్టణం కదా. అవసరమైతే ఆ నగరానికే రక్షణ విశాలము పెంచుకోవాలి, కానీ ఉన్న దుర్గాన్ని వదిలేసి దూరాన ఉన్న జలదుర్గానికి వెళ్ళవలసినంత పని ఏమొచ్చింది? అది జలదుర్గం. కాలయవనుడితో మనకు తెలియని విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఆ వివరాన్ని చెప్పండి అన్నాడు జనమేజయుడు. మంచి పని చేశాడు. వైశంపాయనుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇలా చెప్పాడు. జనమేజయ, కాలయవనుడి జన్మ వృత్తాంతం సంగ్రహంగా చెప్పి ఉన్నాను ఇప్పటికే. అక్కడ వివరంగా చెప్పలేదు కనుక ఆ విశేషాలు మళ్ళీ చెబుతాను విను. వృష్టి అంధక వంశాల వారికి గర్గవంశ సంభవముడైనటువంటి శైషీయరాయణుడు అనేటువంటి తపశ్శీలి పురోహితుడుగా ఉండేవాడు. ఇతను గర్గవంశ సంభవుడు కనుక ఇతనికి ప్రజలు ఎక్కువగా గార్గ్యుడు అని పిలిచేవారు. ఈ గార్గ్యుడు కేవలం ఇనుప పొడిని ఆహారంగా తీసుకుంటూ 12 సంవత్సరాల దీర్ఘమైన తపోదీక్షను చేపట్టాడు. ఆ తపస్సులో భాగంగా బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటించేవాడు. ఈ బ్రహ్మచర్య దీక్షను చూసినటువంటి ఈతను బావమరిది ఒకడు హాస్యం కోసం ఈతన్ని నపుంసకుడు అని ఎత్తి పొడవడం ప్రారంభించాడు. గార్గ్యుడు దానికి చాలా కోపించిన తన దీక్షను మాత్రం చెడగొట్టుకోలేదు. 12 సంవత్సరాల దీక్ష పూర్తి అయ్యాక అతడికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గార్గ్యుడు, నాకు వృష్టి అంధక వంశాల్లోని వీరులను కూడా జయించి నిగ్రహించగల మహావీరుడు పుత్రుడుగా పుట్టాలి అని వరం కోరుకున్నాడు. శివుడు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తపోదీక్ష పూర్తి అయిన తర్వాత గార్గ్యుడికి తన మీద తన బావమరిది వేసినటువంటి అపనిందను పోగొట్టుకోవాలని తపన బయలుదేరింది. అపనింద వేశాడు కదా నపుంసకుడుని. అందువల్ల అతడు ఒక గోపశ్రీతో స్నేహం చేశాడు. నిజానికి ఆమె ఒక అప్సరస. ఆమె పేరు గోపాలి. ఒకానొక శాపం వల్ల గోపశ్రీగా సంచరిస్తుంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.